1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఉషా నమస్తే. నమస్తే రాధా. ఉషా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, మామూలుగా ఒకప్పుడు అయితే పిల్లలు పేరెంట్స్ కి ఎంత రెస్పెక్ట్ అంటే చిన్నప్పటి నుంచి అఫ్కోర్స్ మనం కూడా అనొద్దు, కానీ ఇప్పటికి కూడా భయము వెళ్తే మా నాన్న తలకి జుట్టు పెడతాడు, చున్నీ వేసుకోవాలి, లేకపోతే ఆ గౌరవం, అది భయము గౌరవం రెండూను. ఏజ్ పెరిగే కొద్దీ మనకి గౌరవం, భయం, చిన్నప్పుడు భయం నిజం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత గౌరవం. అయితే ఈ మధ్య కాలంలో పిల్లలు నేను బాగా గమనించు, నోటికి హద్దు లేదు, చేతికి ఇక ఆ పనికి ఏదీ లేదు. ఏది కనపరిస్తే దాంతో తల్లిని కొట్టడం, తండ్రిని కొట్టడం, చిన్న పిల్లలతో సహా. ఒక వీడియో చూసావా, చిన్న పిల్లవాడు వాళ్ళ నాన్న మంచం మీద ఉన్నాడు, ఒక వారం రోజుల్లో 4 రోజుల నుంచో పనికి పోలేదని, డబ్బులు ఇవ్వలేదని ఎంత కిరాతకంగా కొడుతున్నాడు. వాడికి ఎంత వయసు, చిన్నపిల్లలు కొడుతున్నారు, పెద్దవాళ్ళు కొడుతున్నారు, అసలు పెళ్ళయ్యే పిల్లలున్న వాళ్ళు కొడుతున్నారు. ఏంటి తల్లిదండ్రులను కొట్టడం? 18+ years వచ్చి అడల్ట్ పేరెంట్స్ ని కొట్టినా, తెచ్చినా, టార్చర్ పెట్టినా మనకి సీనియర్ సిటిజన్ లాస్ అయితే అప్లై అవుతాయి. అది కావాలంటే మళ్ళీ ఒక వీడియో చేద్దాం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత అమ్మాయి అవని అబ్బాయి అవని తల్లిదండ్రుల్ని కనుక ఇబ్బంది పెడితే, మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళ ఆస్తులు తీసుకొని సో వాళ్ళని ఇబ్బంది పెట్టి కనుక ఉంటే దానికి ఎక్స్క్లూజివ్ లాస్ ఉన్నాయి, సీనియర్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఉన్నాయి మనకి. సో బట్ కానీ జువెనల్స్ అంటే less than 18 years పిల్లలు ఉంటారు కదా, యుఎస్ లో ఉంటాయి ఆ లాస్, ఇక్కడ లేవు. less than 18 years పిల్లలు పేరెంట్స్ ని కొట్టినా ఏమీ లేవు. బట్ కానీ నేను అనేది ఏంటంటే రాదా, ఈ మధ్య ఈ టీనేజ్ పిల్లలు వీడియోలు పెట్టడం, మా అమ్మ నన్ను కొడుతుంది, మా అమ్మ అలాంటిది, నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నారని తల్లిదండ్రుల మీద కేసులు పెట్టడం ఎక్కువ అవుతుంది. నేను చూస్తున్నావో లేదో, మా అమ్మ, మా తమ్ముడు, నేను అసలు అంటే నాకు ఇంకా ఐ టుక్ ఓవర్ ద ప్రొఫెషన్ ఆఫ్ లా కాబట్టి అండ్ సొసైటీలో ఇన్ని రోజులు నేను అది పెద్దగా లాస్ట్ ఇయర్ వరకు నా కంటెంట్ లో ఎక్కడ నువ్వు అసలు I never used to bother because I never want to become an advocate, but the moment I take it very seriously, I'm looking at how the society is being interactively social media ni వాడుకుంటూ, ఇప్పుడు నువ్వు తప్పు చేసి ఎవరైనా బిడ్డలు బాగుండాలంటారు. నాకు కూడా టీనేజ్ లో మా అమ్మని మా నాన్ని తిట్టించే, స్కూల్లో కూడా మా మమ్మీ నన్ను కొట్టిద్ది, లేకపోతే ఇది వాతలు పెట్టేది మా అమ్మ, లిటరల్ గా అట్లా కూడా పెట్టి, నేను ఎందుకు పెట్టేది అనేది పక్కన పెట్టేది, మమ్మీ నేను వాతలు పెట్టేసింది, టార్చర్ పెడుతుందని చెప్పేది, ఓవర్ చెప్పేది పెట్టేది. ఒక రోజు కడుపులో నొప్పి, నెక్స్ట్ డే ఓకే కంట్లో కారం పెట్టేది. సో చిన్నప్పుడు ఏమనిపిస్తుంది, అమ్మో అసలు మా అసలు మీ కన్న తల్లేనా అంత టీచరు, అంత దారుణంగా కంప్లైంట్ చెప్పేదాన్ని నేను స్కూల్లో. కానీ అవన్నీ ఏంటి, ఈ రోజు కూడా మరి ఇంత చదువుకున్నాను, ఇంత చదువుకుంటున్నాను, ఇంత విఘ్నత ఉంది, ఈ ఏజ్కి వచ్చినా సరే బుర్ర పని చేస్తుందంటే మరి చిన్నప్పుడు వాళ్ళు పెట్టిన ఆ డిసిప్లిన్, ఆ టార్చరు వద్దన్నా సరే నేను ఈ రోజు నువ్వు వీడియోలు ఉన్నాయి, హోంవర్క్ 2 చేయకపోతే నువ్వు ఎక్కడ కొడతావు అనే టెన్షన్, అంటే ఆ భయము. సో అది డిసిప్లిన్ అనేది మొక్కై వంగంది మానై వంగుద్దా అంటే తల్లిదండ్రులు పెట్టేది టార్చర్ అవటం. ఇప్పుడు ఎట్ట బతుకుతున్నారు అమెరికాలో 13-14 ఏళ్ల తర్వాత పిల్లలు కానీ బిడ్డలు కానీ వీళ్ళే వీడియో గేమ్లు ఆడుతూ ఉంటారు. 14-15 years పిల్లలు తల్లి అయితే మిగిలిన వాళ్ళందరూ అదేదో పెద్ద సెలబ్రేషన్. ఓకే నువ్వు 6 నెలలు ఉంటావు, 1 year అంత పిల్ల పెరిగి పెద్దదయ్యే వరకు దానికి ప్రొవైడ్ చేయాలి కదా, అది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది. 14-15 years కి 13 years బేబీ. నేను టాకింగ్ అబౌట్ 2009 లో 13 ఏళ్ల పిల్ల ఒక బిడ్డకి జన్మించింది. నేను అవన్నీ ఆలోచించే కదా డివోర్స్ తీసుకొని వచ్చింది, బాబోయ్ మా ప్రభో అని చెప్పి. 13 ఏళ్ల బిడ్డలు ఇప్పుడు నేను నిన్న చూసాను, గవర్నమెంట్ హాస్పిటల్ ఒక నర్స్ చెప్తుంది 14 ఏళ్ల పాప 8 months బేబీని తీసుకొని వచ్చిందంట. నేను ఆ వీడియో సేవ్ చేశాను. ఇండియాలో జరుగుతుంది, వాళ్ళు సెటిల్ అయి ఉంటారు డబ్బులకి. ఆ పిల్లేమో పాలు ఇవ్వమ్మ అంటే ఎట్లా ఇవ్వాలని అడుగుతుందంట. ఏం తెలుస్తుంది ఉషా? ఒకసారి సరిగ్గా చూపించండి, మీరు నర్స్ కదా, నాకు అర్థం కాదు. సో ఇండియాలో జరుగుతున్నాయి ఇది. కెన్ యు బిలీవ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా? అంటే ఈ బిడ్డలు మాట వెనకేగా ఆ 13-14 ఏళ్ల పిల్ల తల్లిదండ్రులు మాట వినకుండా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు చేసి, లేదా తెలియకుండా రేప్ చేయబడి లైంగికంగా లోపరుచుకొని చేయడం వల్ల. ఏదైనా నేను తల్లిదండ్రులు చేసే ప్రతి పని పిల్లల బాగోగుల కోసమే. పిల్లలు అది అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి తిట్టి మన సొసైటీని, కల్చర్ని. అండ్ ఇంకోటి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, చిన్నప్పుడు నేను కూడా ఇంత రెబిలియస్ కత్తిని మరి మా వాళ్ళు ఎంత పదును పెట్టి సానబెట్టి ఈ ఏజ్ కూడా ఎంత వంచితే నేను ఒంగుంటా, ఎంత నన్ను కట్టుదిట్టడిగా, ఎంత నేను కాలేజ్లో లెక్చరర్గా పనిచేసేటప్పుడు కూడా 6ంటికి కాలేజ్ అయిపోతే 6:30 కల్లా ఇంట్లో ఉండాలి. విజయవాడలో అంతకు మించి పెద్దగా మాకు ట్రాఫిక్ ఉండదు అప్పుడు. ఇట్ వాజ్ వెరీ షార్టెస్ట్. సిద్ధార్థ కాలేజ్ నుంచి నేను
మా ఇల్లు మహా అయితే ఆ తర్వాత నలంద డిగ్రీ కాలేజ్ లెక్చర్ చేసినప్పుడు కూడా 6:30 కనుక నేను ఇంట్లో లేకపోతే రాదా మా నాన్నగారు సరదాగా 6:55కి కాలేజ్కి వచ్చేవారు. మా హెచ్ఓడి 45 మంది డిపార్ట్మెంట్స్ లో పిల్లలు నన్ను డౌట్లు అడుగుతుంటే పదా ఇంటికి అన్న. మా హెచ్ఓడి ఇలా చూశారు, ఆమె లెక్చరర్ అండి, పిల్లలకి డౌట్లు మగ పిల్లలకి చెప్తున్నావు ఏంటి అన్నారు. నానా ఇది కాలేజ్ అంటే 6 వరకే, పద ఇంటికి అన్నారు. మా హెచ్ఓడి కూడా చేతులు దండం పెట్టేసి అది నేను ఇప్పటికి మా నాన్ని కొట్టాలని ఇక్కడ వరకు ఉండేది. అప్పుడు ఏంటిది నా పరువు తీసేసేది వీళ్ళందరి ముందు, అసలు ఉంటది కదా. కానీ విఘ్నత తల్లిదండ్రుల మీద ఏంటది ఆ ఏజ్ లో అసలు ఆలోచనే రావద్దు కదా ఉషా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు. మామూలుగా అంటున్నా అంటే నలుగురిలో పరువు తీసారన్న అది కోపము, కోపం రావచ్చు ఫీలింగ్స్ మనకి. టీనేజ్ లో Yes, అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఐ వాజ్ ఎంత నేను కాలేజ్ లో నలంద డిగ్రీ కాలేజ్ లో నేను 2 సార్లు జంప్ చేశా. 84 లో పుట్టిన 21 కి నేను లెక్చర్ అయిపోయా. సో దట్స్ టీనేజ్, Yes, yes, అప్పుడే అయిపోయి yes. ఎంఎస్సీ కంప్యూటర్స్ అయిపోయి. సో బట్ కానీ వాళ్ళు అంత స్ట్రిక్ట్ గా ఉన్నారు అంటే వాళ్ళకేం పని పట్టలేదా? మన జీవితం కోసం ఆయనకేం టైం లేదా? ఆయన శుభ్రంగా వ్యాపారం చేసుకోలేరా? లేకపోతే ఆయన ఎంత ప్రైమేజ్ లో ఉంటారు, ఆయన కూడా ఇష్టం వచ్చేసి విచ్చలవిడిగా తిరగచ్చుగా. ఆయన టైం అంతా పక్కన పెట్టి నా కోసం నేనేం చేస్తున్నాను, నేనే ఇప్పటికి నాకు అంత కైండ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. అంటే ఇంత జీవితం చూసిన తర్వాత మొన్న ఒంట్లో భగవతి విజయవాడ వెళ్తే నన్నే గమనిస్తూ ఉంటారు. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏం ఫీల్ అవుతున్నాను, ఏం చేస్తాను, నిద్రపోతున్నానా లేదా, చింతలు ఇదిగో ఇది వేసుకో, చింతలు ఇది బాగుంటది, కేచరి ముద్ర అని ఒక ముద్ర నాకు అది ఎప్పుడో తెలుసు. చింతలి నాలికని అంగట్లో పెట్టుకొని ఉండు. నిజంగా దట్ ఈస్ రియలీ హెల్పింగ్ మీ విత్ దిస్ కైండ్ ఆఫ్, అంటే ఆయన ఒక రిసెర్చ్ చేసి నేనేం గోత్రూ అవుతున్నానో ఆయనకి ఇదే పని నన్ను ఎన్హాన్స్ చేయడం. మెడిసిన్ ఏదో కనిపెట్టి 2-3 మెడిసిన్స్ కనిపెట్టి బ్రెయిన్ కదో మెడిసిన్ వేసారు ఆ 15 days. ఇట్ రియల్లీ ఎన్హాన్స్. నువ్వు చూసావు ఇది వరకు ఉషశ్రీకి ఇప్పుడు ఉషశ్రీకి తేడా ఉందా లేదా? దట్ వాజ్ అన్ అన్డివైడెడ్ అటెన్షన్ ఆఫ్ అ డాడ్ ఫర్ మై బాగోగులు. అదే నీకు పేరెంట్స్ చేస్తున్నప్పుడు నీకు అది సఫకేటింగ్ గా ఉండి నువ్వు వాళ్ళ మీదే తిరగబడి తిట్టి కొట్టి కేసులు పెట్టి అరే నీ మంచిగా నాకే ఇరిటేషన్ వచ్చింది, నాన్న నన్ను పడుకోనివ్వండి, నేను నిద్రపోయినా సరే నిద్ర లేపి చింతలు ఈ మంది వేసుకొని నిద్ర బాగా పడుతుంది అని. అదేదో B16 ఏదో హోమియోపతి. ఇప్పుడు కూడా నిన్న నైట్ కూడా వేసుకున్నావా లేదా. సో ఒక తండ్రి కానీ ఎస్పెషల్లీ తండ్రి ఫీల్స్ బాధ్యత టువర్డ్స్ ద గ్రోత్ అండ్ అప్లిప్మెంట్ ఆఫ్ ద కిడ్. తల్లి నర్చరర్, నా కూతురు తిందా, దాని హెల్త్ బాగుందా, నర్చరింగ్ అన్నమాట. సో తండ్రి లైఫ్ గురించి చూస్తాడు. అంటే నువ్వు ఎక్కడ చెడిపోతావా, ఎక్కడ నీకు సమాజంలో ఎలాంటి సమాజంలో ఏం జరుగుతుంది అనేది తండ్రి పాపం బాధ్యత వహించలేడు. ఏదైనా షిట్టు జరుగుతూ ఉంటది, ఆ జరిగిన దాని నుంచి నిన్ను ఎలా కాపాడుకోవాలని నేను ట్రైన్ చేసేదాన్ని కూడా నువ్వు కాదని ఎదురు కొట్టి వాళ్ళని తిట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే నీ బతుకుని బాగు చేసేవాడు ఈ భూప్రపంచంలో ఎవడు ఉండరు. అర్థంగా నాశనం అయిపోయి అడుక్కు తినే బతికి దౌర్బల్యమైన చావు చావడానికి తప్పించి పిల్లలకి నేను చెప్తున్నాను, మీరు కనుక తల్లిదండ్రుల్ని ఎదిరించి మాట్లాడి తిట్టి కొట్టి వాళ్ళ మీద కేసులు పెడితే కనుక భూప్రపంచంలో పుట్టగతులు లేకుండా అయిపోతారు. కరెక్ట్. నిజంగా ఉషా, అరే తల్లిదండ్రులు దైవ స్వరూపులు అంటారే, మనం అసలు ఈ మధ్య నిజంగా ఎవరికి లేదు, భయం లేదు, గౌరవం లేదు, భక్తి లేదు. అందుకేనేమో వీళ్ళు ఇట్లా ఇంత దారుణంగా బిహేవ్ జనరేషన్ ఎట్లా అయిపోతుంది చూడు. చెప్పావు. సో మీకు కూడా అండి ఎవరికైనా ఏమైనా సమస్యలు కాదు, ఇంకోటి వీళ్ళని యోగాలో జాయిన్ చేయండి. ఏదైనా యోగా పర్లేదు, తల్లిదండ్రులు మీరు చేయకపోయినా వాళ్ళ బుద్ధి జ్ఞానం మారుతుంది. సో మీకు కూడా అండి, మీకు మీ పిల్లల నుంచి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఉషని కాంటాక్ట్ అవ్వండి. తనకు చాలా చక్కగా కౌన్సిలింగ్ ఇస్తారు.